అసెంబ్లీకి వస్తారా జగన్? లేక మీడియా సమావేశాలకే పరిమితం అవుతారా? ఇదే ప్రశ్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. ఎందుకంటే రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలకి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వైఖరి అవలంబిస్తుంది అన్న దాని మీద చాలా ఆసక్తి నెలకొంది. ఈ నెల 17వ తేదీ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభించాలని ప్రభుత్వం ఆల్రెడీ దానికి సంబంధించి సమావేశాల తేదీలు అజెండా మీద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. సో అవకాశాలు 100% ఉన్నాయి. ఆ తర్వాత రాజ్భవన్ ఆమోదంతో అధికారిక నోటిఫికేషన్ అనేది విడుదలవుతుంది. మేబీ 1 or 2 days చేంజ్ తోటి, ఎందుకంటే ఆల్రెడీ వర్షాభావ పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా సమావేశాల నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారు రాజ్భవన్ సూచనలతోటి. సో మరి ఎన్ని రోజులు నిర్వహించాలి అసెంబ్లీ ఈసారి ఈ వర్షాకాల సమావేశాల్లో ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశాన్ని కూడా బిజినెస్ అడ్వైజరీ కమిటీ అనేది నిర్ణయించబోతుంది. అలాగే సభ ప్రారంభమైన ఫస్ట్ డే నుంచే స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరుగుతుంది. ప్రభుత్వ బిల్లులు, ప్రజా సమస్యలు, చర్చించాల్సినటువంటి అంశాలు, ప్రతిపక్షానికి కేటాయించేటువంటి సమయం, వీటి మీద కూడా పరిగణలోకి తీసుకొని సభ పని దినాలనేవి ఖరారు చేస్తారు. ఈసారి కూడా ఉంటే 15 రోజుల పాటు సభ ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. అలాగే ఈ కేబినెట్ సమావేశంలో కేవలం అసెంబ్లీ తేదీలు మాత్రమే కాకుండా సభలో ప్రవేశపెట్టాల్సినటువంటి కీలక బిల్లులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, సంక్షేమ పథకాల అమలు ఎలా జరుగుతోంది, అలాగే అమరావతి రాజధాని పనులు పురోగతి, పోలవరం ప్రాజెక్టు పురోగతి, పరిశ్రమలు, పెట్టుబడులు ఎంతొచ్చాయి, ఏంటి, ఇప్పటిదాకా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో ఎలాగ వాటి వర్క్స్ నడుస్తున్నాయి, ఇలాంటి అంశాల మీద ఈసారి కూడా కీలకమైనటువంటి చర్చ జరగబోతోంది. ప్రభుత్వం తన ఏడాది పాలనలో చేపట్టినటువంటి కార్యక్రమాల్ని శాసనసభ వేదికగా ప్రజల ముందు ఉంచేందుకు సిద్ధపడుతోంది. ప్లస్ ఆర్ మైనస్ ఏదున్నా కానీ మొత్తానికి సిద్ధపడుతున్నారు వాళ్ళు, అక్కడ వరకు ఓకే. అయితే ఏముంది, రోజు చెప్తూనే ఉన్నారు కదా, ఏదో చోట మీటింగ్ జరగడం, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం, మాట్లాడడం, ఆర్థిక పరిస్థితి ఏంటి అనే దాని మీద సమీక్షలు, అలాగే మిగతా అన్ని శాఖలకు సంబంధించి సమీక్షలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. ఈ మాత్రం దానికి ఇంకేముంది చెప్పడం అంటే, ఈసారి దాని గురించి కూడా కాదు, అసలు మొత్తం జరుగుతున్నటువంటి చర్చ దేని మీద అంటే, అసలు ఈ సమావేశాలు పెట్టకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఉన్నదంతా కూడా 164 మంది వాళ్లే ఉన్నారు, అందులోనూ ప్రతిపక్షంగా మాట్లాడుకోవాలన్నా వాళ్లే మాట్లాడుకుంటారు, ఆ మాత్రం దానికి ఎందుకు అనేటువంటి పాయింట్ని వైఎస్ఆర్సీపీ యాంగిల్లో తీసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రజల నుంచి వస్తున్నటువంటిది ఒకటే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తీవ్ర ఆరోపణలు ఇవన్నీ చేస్తున్నారు కదా. ప్రతి దాంట్లో డిఎస్సి మీద కావచ్చు, లేదంటే నిన్న కూడా చూసాం పొగాకుకు సంబంధించి కావచ్చు, అంతకుముందు మామిడిది కావచ్చు, అంతకుముందు ఇంకొకటి బయట జరుగుతున్నటువంటి ఇష్యూలు, శాంతి భద్రతలు, ఎలాగో మనకి ఈ కేసు కూడా ఎలాగో ఉంది, పిలాసాయి కేసు కృష్ణలంక పోలీస్ స్టేషన్ది, అది కావచ్చు, లేదంటే వీళ్ళ మీద పెట్టినటువంటి కేసులు ఆల్రెడీ ఎవరైతే వైసీపీ నేతలు ఉన్నారు, తమ్మినేని సీతారాం కావచ్చు, సీదిరి అప్పలరాజు కావచ్చు, వీళ్ళ మీద పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కావచ్చు, సభకి వెళ్ళి నిలదీస్తారా లేదా. ఎందుకంటే దీని మీద ఎక్కడో అక్కడ వెళ్తున్నారు, పరామర్శ చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు, మీడియా సమావేశాలు, సోషల్ మీడియా వేదికల మీద పార్టీ కార్యక్రమాలు, అనేక విమర్శలు అయితే గుప్పిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఉన్నటువంటిది అధికారికమైనటువంటి వేదిక శాసనసభ కదా. సో అసెంబ్లీకి కదా వెళ్ళి అక్కడ క్వశ్చన్ చేయాల్సింది. రోడ్డు మీద క్వశ్చన్ చేస్తే అది రోడ్డు మీదే ఉంటుంది. మేము ప్రజల ముందుకే వెళ్తాము, ప్రజల దగ్గరే చెప్తామంటే ఎవడు వద్దండు. కానీ అధికారికమైనటువంటి వేదిక శాసనసభ కాబట్టి అక్కడ ప్రశ్నించేదానికి సాధికారత, హక్కు అనేవి అక్కడ ఉంటాయి. అలాగే సమాధానం స్పష్టంగా చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అక్కడే రికార్డ్స్లో నిలిచేటువంటి చర్చ జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు అందరి దృష్టి ఒకటే, జగన్ అసెంబ్లీకి వస్తారా రారా, ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి ఆరోపణలకి ఆధారాలుంటే వాటిని సభలో ఉంచి ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఇదే సరైనటువంటి అవకాశం. అట్లీస్ట్ అవినీతి జరిగింది అని, హామీలు అమలు కావట్లేదని, ప్రజలకు అన్యాయం జరిగిపోయిందని చెప్తున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా సభలో చర్చించి, ప్రస్తావించి క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ప్రతిపక్షానికి ఉంది, హోదా లేకపోయినప్పటికీ. సభా నియమాల ప్రకారం చర్చ కోరచ్చు, ప్రశ్నలు అడగొచ్చు, ప్రభుత్వాన్ని సమాధానం చెప్పేలా కూడా చేయొచ్చు. అయితే మరి గత అనుభవాలు ఇవన్నీ చూసినప్పుడు అసెంబ్లీ సమావేశాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో హాజరవుతుందా, లేదంటే కేవలం బటన్ నొక్కడానికి మాత్రమే గవర్నర్ దానికి వచ్చి 11 నిమిషాలకే మళ్ళీ బయటికి వెళ్ళిపోతారా అనేటువంటి సందేహాలు అయితే చాలా బలంగా వ్యక్తం అవుతున్నాయి. చూడాలి. బట్ ఇక్కడ ఒక విద్యార్థికి స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నాం, చివరాఖరి దాకా నేను స్కూల్కే వెళ్ళను అసలు, కానీ రోజు నాకు అక్కడ అసెంబ్లీలో అటెండెన్స్ పడిపోవాలి అంటే ఎలా ఉంటుంది? ఒప్పుకుంటారా? సరే, జగన్మోహన్ రెడ్డి గారేమో జీతం తీసుకోవట్లేదుట, వైసీపీ వాళ్ళు చెప్పారు, నమ్ముదాం ఎంతవరకు వాస్తవం అనేది. ఆయన జీతం తీసుకోవట్లేదు కాబట్టి, నాకు జీతం ఇవ్వట్లేదు కాబట్టి నేను అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలి అనేటువంటి నైతికత ఆయనకుంటుందా?
డెఫినెట్గా ఉండదు. మరి మిగతా 10 మంది ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు కదా జీతాలు నెలకి. ఇప్పుడు పొద్దున్న సీడ్ యాక్సెస్ రోడ్ కంప్లీట్ అయ్యింది, మిగతా చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతే రేపు ఆగస్టు 17 ముందో తర్వాత మొత్తానికి ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్ అవన్నీ కూడా ఇనాగరేషన్ అవుతాయి. స్పీకర్ వాటిని కేటాయిస్తారు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఎమ్మెల్యేలు కేటాయిస్తారు, వాళ్ళ నివాసం కూడా మారుతుంది. అబ్బాయి లేదు గవర్నమెంట్ ఇచ్చేది నాకు అక్కర్లేదని వీళ్ళు ఎవరైనా ఉంటారా? అలాంటిదే ఉండదుగా. మరి ఈ ఫెసిలిటీస్ అన్నీ కావాలి, జీతాలు కావాలి, అసెంబ్లీకి మాత్రం రావంటే ఈ మాత్రం దానికి వాళ్ళకి పదవులు ఎందుకు? రాజీనామా చేసేయండి, అవసరం లేదు. ఇంకో 11 మంది వస్తారు, పనిచేసేవాళ్ళు వస్తారు. మేము ప్రజల్లోనే ఉంటాం, మేము మా ఇళ్లలో కూర్చుని మాక్ అసెంబ్లీ పెట్టుకుంటాం అంటే ఇళ్లలో కూర్చుని మాక్ అసెంబ్లీ పెట్టుకోవడానికి ఇది ఏమైనా కాలేజా లేదంటే లా స్కూలా? అంటే అక్కడ ఈ మాక్ అసెంబ్లీ లాంటిది పెట్టి అక్కడ లాయర్లు వాళ్ళే, అంటే భవిష్యత్తులో కావాల్సిన లాయర్లు వాళ్ళే ఒక కేసు తీసుకుని కూడా వేసుకుంటుంటారు. అలాగే వీళ్ళు కూడా ఏంటంటే 11 మంది జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో స్పీకర్ కింద కూర్చోబెట్టేసి అటు 5 ఇటు 5 మధ్యలో ఉండి ఇది ప్రభుత్వం ఎలా చేస్తుంది అలా చేస్తుంది వీళ్ళు కొట్టేసుకుంటారా? ఈ మాత్రం దానికి రాజకీయం ఎందుకు, రాజకీయ పార్టీలు ఎందుకు? బాధ్యత అనేది కూడా ఉండాలి అనేది ప్రజలు ముందు నుంచి చెప్తున్నారు. ఇన్ని సెషన్స్ కూడా రాకపోతే మరి అనర్హత వేటు అనేది కూడా ఉంది కదా. ఆ అనర్హత వేటు మరి ఈ సెషన్ తోటి పూర్తయిపోతుంది అని అంటున్నారు. మరి అనర్హత వేటు పడితే ఈ 11 మందికి కూడా ఊస్టింగేనా అన్నటువంటి చర్చ కూడా జరుగుతోంది. ఏదేమైనప్పటికీ నైతిక విలువలు, నైతికత అనేది ఉంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరై తీరాల్సిందే. ఏదో గవర్నర్ ప్రసంగానికి వెళ్ళి 11 నిమిషాల నుండి బాయ్కాట్ చేసి అరిచేసి వచ్చేద్దామంటే అది కాదు ఎమ్మెల్యే పదవి. అందుకు కాదు ఎమ్మెల్యే కింద ఓటు వేసి గెలిపించింది. ఏమన్నా అంటే కోర్టుకు కూడా వెళ్ళారుగా, మాకు ప్రతిపక్ష హోదా కావాలి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా నాకు ఇచ్చి తీరాల్సిందే అని. దానికి సంబంధించినటువంటి అర్హత లేకపోయినా అట్లీస్ట్ అసెంబ్లీకి వచ్చి క్వశ్చన్ చేస్తూ ఉంటే అన్న ఆ తర్వాత డిస్కషన్లోనో ఇంకో దానికో ఇగో మేము వెళ్తున్నాము మాకు టైం ఇవ్వట్లేదని కోర్టులో చెప్పుకొని అక్కడి నుంచి స్పీకర్కి వచ్చి ప్రజల ముందు పెట్టి పరువు తీయచ్చు, తప్పలేదు. కానీ అసలు నేను అసెంబ్లీకే వెళ్ళను, నేను వచ్చేస్తాను అంటే అది తప్పించుకుని తిరగడం అని అంటారు, అంతకుమించి ఏం లేదు. అట్లీస్ట్ మరి ఈ వర్షాకాల సమావేశాల్లో అయినా చూద్దాం, మార్పు వస్తుందేమో. ఈ 11 మంది అసెంబ్లీకి వెళ్తారా లేదంటే రోడ్ల మట్టి తిరుగుతారా అనేది వెయిట్ చేయాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.